హలో గైస్, లెసన్ 2 స్టార్ట్ చేసేద్దాం. చేసే ముందు మీకు లెసన్ 1 ఎంత బాగా అర్థమైందో టెస్ట్ చేయాలిగా మరి. ఈ టెస్ట్ చాలా ఈజీ. నేను కొన్ని తెలుగు సెంటెన్స్ ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అంతే. ఫస్ట్ సెంటెన్స్, నేను రేపు చేస్తాను. నేను రేపు చేస్తాను. ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I will do tomorrow. నెక్స్ట్, నువ్వు రేపు వెళ్తావు. నువ్వు రేపు వెళ్తావు. ట్రై చేయండి. You will go tomorrow. నెక్స్ట్, ఆమె రేపు చదువుతుంది. ట్రై చేయండి. She will read tomorrow. నెక్స్ట్, అతను రేపు రాస్తాడు. He will write tomorrow. నెక్స్ట్, మేము రేపు వర్క్ చేస్తాము. We will work tomorrow. నెక్స్ట్, వాళ్ళు రేపు నడుస్తారు. They will walk tomorrow. టెస్ట్ 2లో మనం నాట్ ప్రాక్టీస్ చేద్దాం. నేను రేపు చెయ్యను. ట్రై చేయండి. I will not do tomorrow. Will not వచ్చినప్పుడు won't కూడా అనొచ్చు. I won't do tomorrow. నెక్స్ట్, నువ్వు రేపు వెళ్ళవు. You will not go tomorrow. Or you won't go tomorrow. నెక్స్ట్, ఆమె రేపు చదవదు. She will not read tomorrow. నెక్స్ట్, అతను రేపు రాయడు. He will not write tomorrow. నెక్స్ట్, మేము రేపు వర్క్ చేయము. We will not work tomorrow. నెక్స్ట్, వాళ్ళు రేపు వాక్ చేయరు. They will not walk tomorrow. టెస్ట్ 3లో మనం క్వశ్చన్ అడగడం ప్రాక్టీస్ చేద్దాం. నేను రేపు చేస్తానా? ట్రై చేయండి. Will I do tomorrow? నెక్స్ట్, నువ్వు రేపు వెళ్తావా? Will you go tomorrow? నెక్స్ట్, ఆమె రేపు చదువుతుందా? Will she read tomorrow?
నెక్స్ట్ అతను రేపు రాస్తాడా? Will he write tomorrow? నెక్స్ట్ మేము రేపు వర్క్ చేస్తామా? Will we work tomorrow? నెక్స్ట్ వాళ్ళు రేపు వాక్ చేస్తారా? Will they walk tomorrow? ఓకే, లాస్ట్ టెస్ట్. ఈ టెస్ట్లో మనం క్వశ్చన్ ప్లస్ నాట్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. నేను రేపు చెయ్యనా? Will I not do tomorrow? కొంచెం స్టైలిష్గా చెప్పాలంటే won't I do tomorrow? will not ప్లేస్లో మనం won't పెట్టాలి. won't I do tomorrow? నెక్స్ట్ నువ్వు రేపు వెళ్ళవా? Will you not go tomorrow? నెక్స్ట్ ఆమె రేపు చదవదా? Will she not read tomorrow? నెక్స్ట్ అతను రేపు రాయడా? Will he not write tomorrow? నెక్స్ట్ మేము రేపు వర్క్ చేయమా? Will we not work tomorrow? నెక్స్ట్ వాళ్ళు రేపు వాక్ చేయరా? Will they not walk tomorrow? అంతే, టెస్ట్లన్నీ అయిపోయినాయి. ఈ టెస్ట్లన్నిట్లో మీకు చాలా తక్కువ మిస్టేక్స్ వస్తే లెసన్ 2కి వెళ్ళొచ్చు, లేదంటే లెసన్ 1కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. నో ఎక్స్క్యూజెస్.